రాష్ట్రంలో 26 నుంచి బడ్జెట్ సమావేశాలు, 23న క్యాబినెట్ సమావేశం. మరి ఏం జరగబోతుంది? ఇగో 26 నుంచి బడ్జెట్ సమావేశాలు, 15 రోజుల పాటు శాసనసభ, 28న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్. అయితే 28వ తేదీన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ అయితే కనబడుతుంది. పరిషత్ ఎన్నికలపై తర్జన భజన, 23న జరిగే కేబినెట్ లో స్పష్టత. అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించింది 23న జరిగే కేబినెట్ లోనైతే స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయ్యో, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 26 తేదీ నుంచి 15 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. తొలి రోజున గవర్నర్ ప్రసంగం, మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉండనుంది. అనంతరం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఈ నెల 28 తేదీన బడ్జెట్ను రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే పరిషత్ ఎన్నికల అంశంలో ప్రభుత్వం తర్జన భర్జన కొనసాగుతుండడంతో బడ్జెట్ సమావేశాల అంశంపై స్పష్టత రావడమే లేదు. మార్చి 10వ తేదీలోపు పరిషత్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి ఆ తర్వాత బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలన్న ప్రతిపాదన కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉంది. అయితే ఒకవేళ 10వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించి తర్వాత బడ్జెట్ సమావేశాలు పెట్టాలనే యోచనలో కూడా ప్రభుత్వం కనబడుతుందట. ఇగో ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆయా అంశాలపైన తుది నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో విజయం ఇచ్చిన ఉత్సవంలో పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. అయితే మొన్నటిదాకా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది కదా. ఇదే మాదిరిగా అటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా పోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్తున్నట్టు తెలుస్తుంది. కానీ మార్చి 14వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలోచనలో పడ్డారు. అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి మార్చి 10 కల్లా పూర్తి చేస్తే 10వ తరగతి పరీక్షలకు ఎలాంటి అడ్డు ఉండదనే అభిప్రాయాలు ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇక మొత్తం మీద ఇప్పుడు మార్చి 14వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు మొదలైతాయి కదా. అంతకన్నా ముందుగానే మార్చి 10 కల్లా ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించి తర్వాత ఇక మా ప్రభుత్వము 10వ తరగతి పరీక్షలు కొనసాగిస్తే అయిపోతుంది. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మొత్తం మీదనైతే వచ్చే నెల 10వ తేదీలోపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేసి ఆ తర్వాత 10వ తరగతి పరీక్షలు యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే కనబడుతుంది. 23వ తేదీన క్యాబినెట్ రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించే క్యాబినెట్ సమావేశంలో ఈ బడ్జెట్ సమావేశాల మీద మన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపైన అయితే స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తం మీదనైతే నాకు తెలిసి దీన్ని బట్టి సమాచారం బట్టి 23 సాయంత్రం మనకైతే వెలువడుతుంది. ఎందుకంటే ఇక ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎన్నికలు జరిగినా ఘన విజయాలు సాధిస్తుంది కాబట్టి ముందుకు వెళ్లే ఛాన్స్ అయితే కనబడుతుంది.